మాస్ మహారాజా రవితేజ హిట్టు ఫట్టుతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఓ సినిమా సెట్స్ పై ఉండగానే మరొక సినిమాను పట్టాలెక్కించేస్తున్నాడు. ప్రస్తుతం మాస్ జాతర అనే సినిమా చేస్తున్నాడు. సమ్మర్ కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కానుంది. ఈ సినిమా తర్వాత ఊహించని దర్శకుడికి ఛాన్స్ ఇచ్చినట్టుగా సమాచారం. దర్శకుడు కిషోర్ తిరుమలతో ఓ సినిమా చేయనున్నట్టు సమాచారం. గతంలో ఈయన రామ్ పోతినేని హీరోగా నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, సాయి ధర్మ తేజ్ హీరోగా చిత్రలహరి లాంటి సినిమాలు చేశారు. అండ్ చివరిగా శర్వానంద్ రష్మిక జంటగా ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా తర్వాత మరొక సినిమా చేయలేదు కిషోర్. కానీ లేటెస్ట్ గా రవితేజను కలిసి ఒక స్టోరీ చెప్పడం, దానికి ఆయన ఓకే చెప్పడం జరిగిపోయాయి. మాస్ జాతర షూటింగ్ అయిపోగానే కిషోర్ తిరుమల సినిమాను సెట్స్ మీదకి తీసుకువెళ్లాలని రవితేజ డిసైడ్ అయ్యారట. ఏప్రిల్ 2 లేదా మేలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కావచ్చని తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు శైలేష్ కరుణ్ డైరెక్షన్ లో రానున్న హిట్ ఫ్రాంచైజీ హిట్ 4 లో కూడా రవితేజ నటించనున్నట్టు సమాచారం. అలాగే మ్యాథ్ సినిమా దర్శకుడు కళ్యాణ్ శంకర్ చెప్పిన కథకు కూడా రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, నాగవంశీ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉందని అంటున్నారు. మొత్తంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు మాస్ రాజా.